వేర్ ఈస్ మై ట్రైన్ అనే యాప్ ఉపయోగించి ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అలాగే ఫ్లైట్ ల్యాండ్ అయిందా లేదో ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఏ యాప్ ఉపయోగించుకోవాలి? ల్యాండ్ అయిందో లేదో తెలుసుకోవాలని ఎలాగో నేను చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో చెప్తాను. నాది నైట్ షిఫ్ట్ అయిపోయాక ఇంటికెళ్తుంటే ఒకతను కనిపించి బ్రదర్ బ్రదర్ దుబాయ్ ఫ్లైట్ ల్యాండ్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసి చెప్పారా అన్నాడు. నేను ఫ్లైట్ నెంబర్ చూసి చెప్పాను. ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. వెయిట్ చేయండి 1 అవర్ అని చెప్పాను నేను. 1 సెకండ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు మహేష్. ఫ్లైట్ ల్యాండ్ అయిందో అవ్వలేదో నేను ఏ యాప్ ఉపయోగించి వాళ్ళకి చెప్పాను. నేను పూర్తిగా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో ఫ్లైట్ రాడర్ 24 అనే ఒక యాప్ ఉంటుంది. అప్డేట్ వచ్చిందా? సరే, అప్డేట్ చేద్దాం. ఫ్లైట్ రాడర్ 24 అనే ఒక ఫ్లైట్ యాప్ ఉంటుంది. యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేయండి. అది డౌన్లోడ్ చేసినాక మీకైతే అది ఎలా ఓపెన్ అవుతుందంటే చెప్తాను. ఇది ఓపెన్ అవ్వండి, కొంచెం ఓపెన్ అవ్వనివ్వండి. ఓపెన్ అయ్యింది. ఇది మనకి యాప్ ఓపెన్ అయ్యాక ఇది మనకు భారతదేశం పటం, ప్రపంచ పటం చూపిస్తుంది. ఇలా అయితే వస్తుంది మనకు. ఇలా వచ్చి ఇవి కనిపించే ఎల్లో మొత్తం గాల్లో ఎగురుతున్న ఫ్లైట్స్ ఇవన్నీ ఫ్లైట్ సింబల్స్ ఉన్నాయి. ఎల్లో అన్ని గాల్లో ఎగురుతున్నాయి. సరే, నేను ఇక్కడ సెర్చ్ బటన్లో హెచ్వైడి అని కొడుతున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కాబట్టి హెచ్వైడి అని కొడుతున్నాను. పైన హైదరాబాద్ రాజీవ్ గాంధీ దానిపై క్లిక్ చేసి కింద అరైవల్ బోర్డు ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏ ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుందో ఇక్కడ చూపిస్తాయి. చూడండి. నెక్స్ట్ ముంబై ఎయిర్ ఇండియా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఇవన్నీ నెక్స్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్. నేనైతే ఇక్కడ లక్నో 523 అనే ఫ్లైట్ ఉంది కదా, ఇండిగోది. ఆ ఫ్లైట్ పైన మాత్రం మనము క్లిక్ అయితే చేద్దాం. చూద్దాం ఒకసారి. 523 లక్నో. 523 లక్నో మీద వస్తాం కదా, వస్తే అది ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఆ ఫ్లైట్కి సంబంధించింది ఏ టైం డిపార్చర్ అయిందో ఇక్కడ మన ఫ్లైట్ ఇన్ఫో, ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫో, షో అండ్ మ్యాప్ ఉంది కదా, షో అండ్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా లక్నో ఫ్లైట్ 523 ఇండిగో ఫ్లైట్ 47 నిమిషాల్లో హైదరాబాద్లో ల్యాండ్ అవుతుందని చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా చూపిస్తుంది ఎన్ని నిమిషాలు ల్యాండ్ అవుతుందంటని. మనం ఈ విధంగా యాప్ ఉపయోగించుకొని మనం ఏ ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అవుతుందో తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఆ ఎల్లో ఉన్నవన్నీ గాల్లో ఆపరేటర్ డిపార్చర్ అయ్యి గాల్లో ఎగురుతున్న ఫ్లైట్స్ అని. ఇక్కడే కాదు, ప్రపంచం మీద మొత్తం చూపిస్తాను వరల్డ్ మ్యాప్లో. ఇవన్నీ గాల్లో ఎగురుతున్న ఫ్లైట్స్ ఇవన్నీ. ఆయన డిపార్చర్ అయ్యి అరైవల్ కానీ ఇవన్నీ గాల్లో ఎగురుతున్న ఫ్లైట్స్ ఇవన్నీ డిపార్చర్ అయ్యి. ఈ బ్లూ సింబల్స్ అవన్నీ ఎయిర్పోర్ట్స్, అవన్నీ కనిపించే మన ఎయిర్పోర్ట్స్. ఒక ఫ్లైట్ మీద క్లిక్ చేశాను. హాంకాంగ్ నుంచి అది బెంగళూరు పోతుందంట, డిహెచ్ఎల్ ఫ్లైట్స్. మన దేనిపైన వస్తాం కానీ ఆ ఫ్లైట్ ఎటు నుంచి ఎటు పోతుందో మనకి యాప్లో చూపిస్తుంది. కడప ఎయిర్పోర్ట్ ఇవన్నీ బ్లూ సింబల్స్ అని ఇవన్నీ ఎయిర్పోర్ట్స్. నెక్స్ట్ ఇక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే దుబాయ్ నుంచి హైదరాబాద్లో ఫ్లైట్ అయితే ఎమిరేట్స్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. అది 2 గంటల 52 నిమిషాలు అక్కడ డిపార్చర్ అయ్యి ఇక్కడ 3 నిమిషాలు నెక్స్ట్ ల్యాండ్ అవుతుంది హైదరాబాద్. ఏ ఫ్లైట్ కావాలో ఆ ఫ్లైట్ సెర్చ్ బార్లో ఫ్లైట్ నెంబర్ అయితే ఇచ్చి సెర్చ్ చేయండి. ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ ఏ ఫ్లైట్ సరే ఫ్లైట్ నెంబర్ అలా ఇచ్చి సెర్చ్ చేసినాం అనుకో ఇలా వస్తుంది. నేను ఇండిగో ఫ్లైట్ ఇచ్చాను. ఇలా వచ్చాక డైరెక్ట్ షో అండ్ మ్యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే షార్జా నుండి హైదరాబాద్ వచ్చే ఇండిగో ఫ్లైట్ ఇంకా 42 నిమిషాలు, గంట 42 నిమిషాలు చూపిస్తుంది. ఇంకా యాప్ సెర్చ్ బార్లో ఇప్పుడు నేను హెచ్వైడి అని కొడుతున్నాను. హెచ్వైడి కొట్టి ఇక డిపార్చర్ ఉంది కదా, డిపార్చర్ మీద కొట్టినాను. ఈ డిపార్చర్ ఉంది కదా, నెక్స్ట్ వచ్చే ఫ్లైట్స్ మొత్తం ఇవన్నీ గాల్లో ఉన్నాయి. ఇవన్నీ లైవ్ ఉన్నాయి కదా, ఇవన్నీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డిపార్చర్ వెళ్ళిపోయే ఫ్లైట్లు ఇవన్నీ. ఇలా కూడా చూసుకోవచ్చు మనం. ఫ్లైట్ డిపార్చర్ వెళ్ళిపోయింది లైవ్ కూడా. ఇలా కూడా డిపార్చర్ ఫ్లైట్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.